మనకి మొన్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ మ్యాచ్లో ఇండియాకి అలాగే పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఏదైతే జరగాల్సిందో సో దాన్ని మన ఇండియా వాళ్ళు బాయ్కాట్ చేశారు. సో దాంతో మరి మ్యాచ్ను కూడా రద్దు చేశారు కదా. అయితే మరి దీని తర్వాత మరి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అయిన సల్మాన్ బట్ మీ అందరూ కూడా తెలిసి ఉంటాడు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. సో అతనైతే కొన్ని కామెంట్ చేశాడు అనమాట. అయితే అతను ఏమంటున్నాడంటే, మొన్న మీరు అసలు మ్యాచ్ని ఎందుకు బాయ్కాట్ చేశారు అనేది ఇప్పటికి కూడా మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు కొంతమంది అది కూడా 4-5 మాత్రమే బాయ్కాట్ చేశారు. సో దానివల్ల మ్యాచ్ మొత్తం కూడా రద్దయింది. అయితే మరి మిగతా ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆడాలని ఉండేది కదా. సో మరి మీ వల్ల వాళ్ళు కూడా ఆడకుండా సో నిరాశ చెందారు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. సో దాంతోపాటు మరి మీరు ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ మ్యాచ్ని మాత్రమే మీరు బాయ్కాట్ చేశారు కదా. రేపు ఐసీసీ ట్రోఫీస్ వస్తాయి. ఐసీసీ ట్రోఫీస్లో కానీ లేదు అంటే మిగతా ఏ ట్రోఫీస్లో అయినా సరే, ఏషియా కప్ అయినా సరే, ఏదైనా సరే మరి పాకిస్తాన్ మీతో ఆపోజిట్గా ఆడుతుందంటే అప్పుడు కూడా ఇదే పని చేస్తారా? ఐసీసీ ట్రోఫీస్లో కూడా మీరు ఇదే పని చేస్తారని చెప్పేసి వాగ్దానం చేయండి అని చెప్పేసి అతనైతే మాట్లాడాడు అనమాట. సో దాంతోపాటు అతను అంటుంది ఏంటంటే, మరి ఇక్కడ మీరు మరి పాకిస్తాన్ మీద అయితే ఆడమంటున్నారు కదా. సో దీంతో మరి క్రికెట్ ప్రపంచానికి అదేవిధంగా మీ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి అసలు మీరు ఏ సందేశం ఇస్తున్నారు అంటే, పాకిస్తాన్ మీకు ఎప్పటికి కూడా ఒక శత్రు దేశం అనే ముద్ర వేస్తున్నారా అని చెప్పేసి సల్మాన్ బట్ అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట. అయితే మరి ఇది విన్నారు కదా. సో మరి సల్మాన్ బట్ చేసిన ఈ కామెంట్స్ని బట్టి మరి మీరేమనుకుంటున్నారా అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.